ఎమిలీ అంత ఫాస్ట్‌గా ఉందని దాన్ని పొగడాలా? లేదంటే తార అంత స్లోగా ఉందని దాన్ని తిట్టాలా? నాకు అర్థం కాదండి ఒక్కోసారి. హలో ఆల్ అందరికీ వెల్కమ్ టు అవర్ 4 ఫిష్ స్టోరీ డే నెంబర్ 28 ఈరోజు 28వ రోజుకొచ్చాము. ఈరోజు కూడా ఉదయాన్నే లేచి ఫిష్‌ని అయితే చూసాను. 2 బాగానే ఉన్నాయి. తిరుగుతున్నాయి. అంటే పైకి పైకి తేలుతూ తిరుగుతూ ఉన్నాయి. నేను ఫుడ్ అయితే తీసుకొచ్చేసాననమాట. నేను ఫుడ్ ఎక్కడ వేస్తున్నానో అంటే చెయ్యి ఎక్కడ పెడుతున్నానో అక్కడికైతే ఫిషెస్ వచ్చి తింటాయి అనమాట. అవి నాకు అలవాటైనట్టున్నాయి. అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, గోల్డ్ ఫిష్కి మెమరీ ఉంటుంది, అవి ఓనర్స్ని గుర్తుపడతాయి అని చెప్పేసి. వాటికి అర్థమైనట్టుంది. నేను కూడా వన్ ఆఫ్ ద ఓనర్ అని చెప్పేసి గుర్తుపడుతున్నట్టున్నాయి అనిపిస్తుంది నాకు. ఫుడ్ ఎక్కడికి వస్తే అక్కడికి వస్తుంటున్నాయి. 3 ప్యాలెట్స్ వేస్తాం కదా మార్నింగ్ మనము. ఎప్పటిలాగానే నేను దానికొకటి దీనికొకటి అలా వేస్తూ ఉన్నాను. ఫస్ట్ వేసినవి 2 బాగానే ఉన్నాయి. రెండు ప్యాలెట్స్ని బాగానే తిన్నాయి. థర్డ్ ప్యాలెట్ వచ్చేసరికి ఎమిలీ తినేసింది. తారాకి వేసింది కూడా అది ఎమిలీ తినేసింది. అంటే అది 4 ఉంది మళ్ళీ. తిన్న తర్వాత తార వెనకలో తిరుగుతూనే ఉంది. ఇవి కొట్టుకుంటున్నాయా, అది ఒక రకమైన ఆట, లేకపోతే ఎమిలీ తారాపై చేసే వేట అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇవైతే ఇలా తిరుగుతూనే ఉంటాయి. పాపం తార ఆ బొజ్జ వేసుకుని పరిగెడుతూనే ఉంటుంది. నా వల్ల కాదురా బాబు, నన్ను వదిలేరా బాబు అన్నట్టుగా పరిగెడుతూ ఉంటుంది. ఇదేమో కొడతా ఉంటుంది, నా ఫుడ్ నువ్వెందుకు తినేసేవని. అంటే దానికి ఆకలి సరిపోవట్లేదా, లేదంటే నేను సరిగ్గా దానికి ఫీడ్ చేయట్లేదా? అంటే రోజు మార్నింగ్ టైంలో 3 వేస్తాను, మ్యాక్సిమం 3 తింటుంది, అప్పుడప్పుడు 4 తినేస్తుంది కూడా. ఇప్పుడు మళ్ళీ తారాకి ఏం చేశానంటే, ఇది థర్డ్ది ఇంకా తినలేదు కాబట్టి థర్డ్ది తారా దగ్గర వేసాను. తారా చూసింది, తిన్నది. అది తిన్నప్పటి నుంచి ఇంకో పెద్ద ఫైటింగ్ జరుగుతుంది రెండింటి మధ్య. ఈ రెండింటి మధ్య ఫైటింగ్ ఆపాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇది ఆట అనుకోండి, పర్లేదు, ఏం కాదు, ఆడుకోరా అని వదిలేస్తాం. ఇది ఏదో కొంచెం అగ్రెసివ్ ఫైటింగ్ లానే ఉంది. ఏం చేద్దామో చెప్పండి బ్రో.